రమేష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్ చెప్పండి, ప్రస్తుతం ఈ పరిస్థితుల నేపథ్యంలో మరోవైపు బంగ్లాలో మన భారతీయుల భద్రత, అలాగే సరిహద్దుల్లో అప్రమత్తత, ఇవి మనకు కీలక అంశాలు కదా. మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, తీసుకుంటే మంచిది? అమ్మా, ప్రశ్న చాలా మంచి ప్రశ్న వేశారు. దానికి డైరెక్ట్ ఉత్తరం అంటే జవాబు చెప్పే ముందు కొంచెం బ్యాక్గ్రౌండ్ గురించి మీకు తెలియని విషయాలు, మన తెలుగు ప్రేక్షకులకి తెలియని విషయాలు, నాకు యాంకర్స్ కూడా కొంచెం వారి నాలెడ్జ్ కూడా తీసుకురావాల్సిన విషయాలు 2-3 ఉన్నాయమ్మా. మీరు దయచేసి నాకు 3-4 నిమిషాలు టైం ఇవ్వండి. అది మీరు ఇస్తారని ఆశతోటి నేను చెప్తున్నాను. అమ్మా, ఈ రకంగా జరుగుతుందని నేను ముందే ఊహించి ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ కాదు కానీ నా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది వేరియస్ ఫోరంలో. ఎందుకంటే ఇలా జరుగుతుందని దాదాపు 4-5 నెలల నుంచి అందరికీ తెలుసు. అందరికంటే ఎవరైతే అబ్జర్వ్ చేస్తారు, ఎప్పుడైతే ఎలక్షన్ జరిగాయో మన ఏప్రిల్ కాదు డిసెంబర్ జనవరిలో, ఆ ఎలక్షన్ లో మేజర్ పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా బాయ్కట్ చేసి, ఇది మైనారిటీ ఓట్ తోటి 30-40% ఓటు తోటి ఒకే తరంగా వచ్చినటువంటి గవర్నమెంట్. దాన్ని బట్టి అర్థమవుతుందంటే ఈ గవర్నమెంట్ కి పీపుల్ సపోర్ట్ లేదు అని. అప్పట్లో అదే రకంగా పాకిస్తాన్ లో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. అది కూడా అక్కడ కూడా అక్కడ ఉండే ఆపోజిషన్ లీడర్ ని ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో పెట్టి అది కూడా ఒక పెద్ద ఫార్స్ ఎలక్షన్ జరిగింది. ఇస్లామిక్ కంట్రీస్ లో ఎలక్షన్ అనేది పెద్ద ఫార్స్, అందులో అనుమానం లేదు. మనం చాలా చూసుకున్నాం, సూడాన్ లో చూసాం, ఇక్కడ చూసాం, ఎక్కడ చూసాం. ఇది ఈ కంట్రీ కూడా ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ లాగానే తయారైంది. ఈవెన్ దో పేరు లేకపోయినా కూడా ఇస్లామిక్ రిపబ్లిక్ గానే తయారైంది. అక్కడ ఉండే మీరు అన్నారు భారతీయులకి భారతీయులకి ఏం ప్రాబ్లం లేదమ్మా. భారతీయులు ఉండేది దూతావాసంలో ఉన్నారు. భారతీయ స్టూడెంట్ దాదాపు 4,000-5,000 మంది ఆల్రెడీ వచ్చేసారు. వాళ్ళు ఇంకా పోరు కూడా అక్కడికి. ఇక అక్కడ ఉండే హిందూస్ అంటారా, వాళ్ళు హిందూస్ అమ్మ. వాళ్ళు మన సిఏఏ ఉంది ఇక్కడ. వెస్ట్ బెంగాల్ అనే గవర్నమెంట్ ఒక ఎలాంటి గవర్నమెంట్ అంటే నాకు మాటలు రావు, నేను చెప్పలేను. ఎందుకంటే నేను పనిచేశాను అక్కడ, నాకు తెలుసు. నేనేమైనా చెప్తే నా మీద కేసులు వేస్తారు వాళ్ళు, అందుకని నేను చెప్పట్లేదు. మీకు అందరికి తెలుసు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని చెప్పి గంటాపదంగా చెప్పాల్సిన అవసరం లే. ఎవడైతే గుడ్డివాడు కాదో వాడికి తెలుసు. అందుకని మనం చూసే ప్రేక్షకులంతా ఎవరు గుడ్డివాడు కాదని నా ఉద్దేశంతో నేను చెప్తున్నా. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అనేది అసలు గవర్నమెంటా కాదా అన్నది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని వదిలేస్తే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా 1 crore పెద్దనే వస్తారు. ఆ 1 crore లో ఉండే వాళ్ళు అక్కడ ఉండే మైనారిటీసా లేదా మన దేశంలో మైనారిటీసా అనేది వాళ్ళ యొక్క టాక్టిక్స్ మీద ఆధారపడుతుంది. గత 54 సంవత్సరాలుగా డబ్బులు తీసుకుని ప్రతి ఒక్కళ్ళని ఆరాంగా తీసుకొస్తారు. నేను DGBSF ని, అడిషనల్ DGBSF ని ట్రాన్స్ఫర్ చేయడానికి కారణం నాకు తెలిసింది ఏంటంటే, ఒక యూట్యూబర్, బంగ్లాదేశ్ లో యూట్యూబర్ ఏమీ లేకుండా, ఎలాంటి పాస్పోర్ట్ కానీ ఏమీ లేకుండా ఆరాంగా ఇక్కడికి వచ్చి చేస్తారని. ఏ రకంగా మనం ఇక్కడ నుంచి మన ఆవుల్ని ఎలా చేస్తున్నారో అది మనం చూసాం. ఎప్పుడైతే మనలో ఉండేటువంటి పరిపాలనా దక్షత ఉండదో అప్పుడు శత్రువు మధ్య ఏడవడం అనేది మన యొక్క నపుంసకత్వానికి నిదర్శనం. మనం దాన్ని మించి గత 54 ఏళ్ల కేవలం స్పీచ్లు ఇవ్వడం, దంపుడు కొట్టి ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప మనం ఏ పని చేయలేము. అసలు నన్ను అడిగితే 1971 లో మనం గనక సోఫాల్ బంగ్లాదేశ్ వారిని గనక లిబరేట్ చేయకుండా వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటూ చస్తుంటే చాలా బాగుండేది. మనం బాగా సేఫ్ గా ఉండేవాళ్ళు. అది చేయలే. ఏదో నోబెల్ ప్రైజ్ కోసం ఒక లీడర్ నోబెల్ ప్రైజ్ కోసం పోయి శ్రీలంకలో పోయి ఐపీకేఎఫ్ ని కూలీ చేయించాడు. ఇంకొక లీడర్ ఏమో దాన్ని ఆయన సంబంధించిన మరొక వ్యక్తి, ఆయన తల్లి గారు మరొక దేశానికి పోయి లిబరేట్ చేశారని దుర్గామాత అని చెప్పారు. ఆ తర్వాత మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏవో మనం చూసాం. ఆ పార్టీషన్ జరిగింది, ఇవి జరిగినాయి. వీటి వల్ల లక్షలాది మంది 1971 లో ఏం జరిగిందో మళ్ళీ 2024 లో కూడా అదే జరగబోతున్నది. అన్లెస్ ఈసారి మనం ఒక 4th మేజర్ పవర్ ఇన్ ద వరల్డ్, వీఆర్ అన్ ఎమర్జింగ్ పవర్. మన పవర్ మీద మన నమ్మకం ఉంటే, మనం ఒక బ్యూరోక్రసీని, మన BSF ని, మన సెక్యూరిటీ ఏజెన్సీ మీద ప్రమాణమైనటువంటి పవర్ ఉన్న మనుషులుగా మన ఇండియన్ ఆర్మీని బార్డర్ కి సమాయత్తం చేసి అటు ముప్పేట దాడిని ఎదుర్కొనే పరిస్థితుల్లో ఉండాలంటే అటు చైనా నుంచి కానీ, ఇటు బంగ్లాదేశ్, పాకిస్తాన్ కంబైన్ నుంచి కానీ, ఎందుకంటే బంగ్లాదేశ్ ఆల్మోస్ట్ పాకిస్తాన్ అయిపోయింది. ఎందుకంటే ఆ వచ్చిన జనరల్ వాకార్ హుస్సేనా ఎవరు ఉన్నాడు, ఆయన కంప్లీట్ గా ఈ ISI నుంచి ఎంచుకొచ్చారు. ఎందుకంటే నిన్న 3:30-4 గంటలకి ఈవిడ వచ్చేసిన తర్వాత ఇండియాకి, అక్కడ ఉండే బంగబంధు ఎవరైతే ఆయన లిబరేషన్ మన మహాత్మా గాంధీ లాంటి వ్యక్తి, ఆయన షేక్ ముజిబుర్ రహమాన్, ఆయన చంపేశారు ఇదే ఆగస్టు మంత్ లో 14th or 15th ఆగస్టు 1975 లో. కంప్లీట్ గా ఆయన ఫ్యామిలీ అంతా ఎలిమినేట్ చేశారు. ఇది దేశం స్వాతంత్రం వచ్చినటువంటి 3 సంవత్సరాలు. ఈమె ఆ రోజున జర్మనీలో ఉంది కాబట్టి బచాయించింది, లేకపోతే ఈమెను కూడా చంపేసి ఉండేవాడు. ఏమి వచ్చింది, చాలా స్ట్రగుల్ చేసింది. కానీ ఆయన పెద్ద విగ్రహం పెట్టారు ఢాకాలో, దాన్ని కూడా సత్యనాశం చేసి పెట్టారు. దాని అర్థమైంది, ఇదంతా కూడా ఒక ప్లాన్ మాఫిక్ గా జరుగుతున్నది. అంటే పాకిస్తాన్
ఒక ఐఎస్ఐ అనేది వాళ్ళ రివెంజ్ తీసుకున్నారు. 71 లో మా నుంచి లిబరేట్ చేశారు, మా భూభాగాన్ని తీసుకున్నారు, మీకు మేము కాశ్మీర్ గిఫ్ట్ ఇస్తాం, పంజాబ్ గిఫ్ట్ ఇస్తామని దాంట్లో ఫెయిల్ అయ్యారు. మళ్ళీ ఒక ఛాన్స్ దొరికింది వాళ్ళకి, దానికి చేస్తున్నారు. ఇది పక్కా నిజమమ్మా, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. దీంట్లో చైనా వాళ్ళు సందట్లో సడేమియాలాగా వాళ్ళకి అక్కడ ఒక రంగ్పూర్ లో ఒక పోర్ట్ ఉంది, ఆ పోర్ట్ కి వాళ్ళ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్ లో వాళ్ళు చేస్తున్నారు. ఎవరి నేషన్ అయితే వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్ లో చేస్తున్నారో వాళ్ళ మీద మనం పాడి ఏడవడం అంటే మనం ఇంకా మనకు తెలుసుకోవాలి మనకి నేషనల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి. నేషనల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఏంటంటే సెక్యూరిటీ, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ప్లస్ ఇంటర్నల్ సెక్యూరిటీ. నేను చెప్తున్నానమ్మా మీకు ఘంటాపదంగా ఈ రోజు లైవ్ లో చెప్తున్నా, ఇది రికార్డు అవుతుందని తెలుసు, నాకు అందరూ చూస్తున్నారని తెలుసు, అందుకనే చెప్తున్నా. ఇప్పుడు కనుక ఈ పరిస్థితుల్లో భారత ప్రభుత్వం సరైనటువంటి స్టెప్స్ కనుక తీసుకోకపోతే ఇదే ఎక్స్పెరిమెంట్ మన ఢిల్లీలో రిపీట్ అవుతుంది. కోట్ల మంది ప్రజలు సోకాల్డ్ వీళ్ళందరినీ మొబిలైజ్ చేసి మన సోకాల్డ్ అలియన్స్ పార్టీలు కొన్ని ఉన్నాయి, కొంతమంది మన దేశంలో సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు అనండి, సిక్యులర్ అండి, వాటెవర్ అనండి, కొంతమంది యాంటీ నేషనల్ ఫోర్సెస్ ఉన్నాయి. ఆ యాంటీ నేషనల్ ఫోర్సెస్ మళ్ళీ భారత్ దేరా టుకుడా టుకుడా హోగానే ఈ స్లోగన్స్ ఇచ్చే వాళ్ళందరూ కూడా ఇదే రిపీట్ చేస్తారు. భారతదేశం పార్లమెంట్ మీద ఒకసారి అటాక్ జరిగింది 2021లో, ఈసారి ప్రైమ్ మినిస్టర్స్ హౌస్ మీద కూడా అటాక్ జరగడానికి పాసిబిలిటీ ఉంది. నిన్న ఏ రకంగా బంగ్లాదేశ్ లో బంగ భవన్ అని అంటారు దాన్ని, ఆవిడ జనభవన్ గణభవన్ అంటారు, ఏది మన ప్రధానమంత్రి ఉండేది, ఆవిడ వేసుకునే అండర్వేర్ ను కూడా తీసుకువెళ్ళిపోయారు. ఆవిడ చీరలు, ఆవిడ వేసుకునే అండర్వేర్స్ అన్ని కూడా తీసుకెళ్లి జనాలు వాటి ఒక ట్రోఫీ లాగా చూపించారు. అంటే అక్కడ ఒక ప్రభుత్వం అనేది లేదు అనేది అర్థమైపోయింది. ఎందుకంటే ఇదంతా కూడా ప్లాన్డ్ మాఫిక్ గా జరిగింది. ఆదివారం రోజున 100 మంది చచ్చిపోయారు, దాంట్లో 14-15 మంది పోలీసులు ఉన్నారు. ఈ 15 మంది పోలీసులు అక్కడ ఉండే మైనారిటీ, నేను రిలీజియన్ కూడా చెప్పట్లా, అక్కడ ఉండే మైనారిటీ మీరు అందరూ తెలుసు, నేను కూడా అదే మైనారిటీ చెందినవాడిని, అందుకని చెప్తున్నా, అదే మైనారిటీ చెందిన వ్యక్తిగా నేను చెప్తున్నా. అక్కడ ఉండే మైనారిటీకి 14 మంది పోలీసుల్లో 11 మందిని ఈ పర్టికులర్ మైనారిటీ చెందిన పోలీసుల్ని చంపేశారు. దాని అర్థమైంది మిగతా 3 కోటాగా చేసి చెప్పడానికి. బట్ యాక్చువల్ గా ఇది ఇంకొకటి, నిన్న చెప్తాను, చెప్పాలమ్మా మీకు తెలియాలి, లేదా నన్ను వదిలేండి, నేను వెళ్ళిపోతాను, నాకేం మీరేం డబ్బులు ఇవ్వట్లేదు, నేను డబ్బుల కోసం రాలేదు, మీరు వినలేదు అనుకుంటే నన్ను వదిలేండి, నో ప్రాబ్లం. చెప్పండి రమేష్ రెడ్డి గారు, చెప్పండి రమేష్ రెడ్డి గారు. మీకు చెప్పలేదు, వారు మీకు చెప్పలేదు. అక్కడ వార్డు కౌన్సిలర్ గా ఎలక్ట్ అయినటువంటి దులాల్ బిశ్వాస్ కానీ, హాల్దార్ కానీ, రంజిత్ హాల్దార్ కానీ, పేర్లు బట్టి మీకు అర్థమవుతుంది ఎవరో వాళ్ళందరినీ ఓచపోతే కోశారు. దాదాపు 25 మంటలు జరిగినాయి. ఎందుకంటే నేను బెంగాల్లో పనిచేసిన వ్యక్తిని, నాకు న్యూస్ పేపర్ చదవాల్సిన పని లేదు, నా సోర్సెస్ అక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఇంకొక విషయం చెప్తున్నా, మనం ఏదో అగ్రిమెంట్ రాసుకున్నాం, ఆ తీస్తా వాటర్ ఏమి లే, అవి ఇట్స్ లైక్ డస్టింగ్ వాటర్ పేపర్, ఇట్స్ లైక్ ఏ డస్ట్బిన్, ఇట్ ఇస్ లైక్ ఏ వేస్ట్ వాటర్, వేస్ట్ పేపర్. ఆ అగ్రిమెంట్ అన్ని కూడా ఎప్పుడైతే లీడర్ పోయాడో మళ్ళా కలర్ గడ్డాఫీని ఏం చేశారు, ఒక గట్ట నుంచి తీసుకొచ్చి చంపేశారు. నిన్న కూడా ఆవిడకి హెలికాప్టర్ ఇచ్చారు. ఎందుకు హెలికాప్టర్ ఇచ్చారు అది కూడా చెప్తున్నా మీకు. సుమిత్ పీరని వారు చెప్పారు, నేను పీ గురుస్ ఛానల్ కరెక్ట్ గా చెప్పారు. హెలికాప్టర్ ఇచ్చామని ఇక్కడికి ఎందుకు పంపించారంటే ఆ జర్నల్ యొక్క వైఫ్, ఈవిడికి రిలేటివ్, ఈవిడ కజిన్, ఆ జర్నల్ యొక్క వైఫ్ 45 మినిట్స్ టైం ఇచ్చింది, మీరు వెళ్ళిపోండి, లేకపోతే ఆవిడ్ని కనీసం 400-500 ముక్కలుగా నరుకుండేవాడి జరుగుండేది. ఇది అసలైన పరిస్థితి మనకి. ఈ పరిస్థితి నుంచి మన దేశాన్ని మనం రక్షించుకోవాలంటే స్టెప్స్, ఫస్ట్ స్టెప్ బిఎస్ఎఫ్ లో ఉండే వాళ్ళని, ఇప్పుడున్న బిఎస్ఎఫ్ లో బార్డర్ లో పనిచేస్తూ కరప్షన్ ఉన్న వాళ్ళని వెంటనే తీసేసి ఇమీడియట్ గా ఈ రిక్రూట్మెంట్ చేసి బిఎస్ఎఫ్ ని, సిఆర్పిఎఫ్ ని అందరినీ తీసుకొని వెళ్ళాలి. నంబర్ 2, బిఎస్ఎఫ్ లో పెద్ద పెద్ద ఆఫీసర్లకి ఛాయలు ఇవ్వడానికి, వాళ్ళ ఇళ్లలో వెయ్యడానికి 30% మనుషులు ఉన్నారు, వాళ్ళందరినీ తీసేసి బార్డర్ పంపించండి. 3వది, బిఎస్ఎఫ్ లో ఎవరైతే కరప్షన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సిబిఐ, ఐబీ ఇన్ఫర్మేషన్ తెలుసు, వాళ్ళ మీద రైడ్ చేసి కంప్లీట్ గా వాళ్ళ ఆస్తిని నేషనలైజ్ చేసి, ఎవడైతే దేశం కోసం ప్రాణాలు అర్పించుకోవడం ఒక ఆర్ఎస్ఎస్ లాగా అలాంటి వ్యక్తులు మాత్రమే బార్డర్ లో ఉండాలని చెప్పేసి ఒక దీన్ని చేయండి. 4వ విషయం, సెంట్రల్ గవర్నమెంట్ లో బిఎస్ఎఫ్ అని, సిఆర్పిఎఫ్ అని, అతని బ్రిటిష్ వాడు పెట్టాడు, వెళ్ళిపోయాడు, వీళ్ళందరినీ కూడా ఒకసారిగా పెట్టి అందరూ రిబెల్ట్ చేస్తారని. ఈ రకంగా 8-9 సెక్యూరిటీ ఏజెన్సీలు ఉన్నాయి మనకి, అందరినీ మొబిలైజ్ చేసి తీసుకెళ్లి అక్కడ పెట్టండి. ఇప్పుడు నక్సలిజం అనేది ఆల్మోస్ట్ సమసిపోయింది, ఛత్తీస్గఢ్ నుంచి కూడా తీసుకెళ్లి అక్కడ పెట్టి ముందు వాటిని వెంటనే దాన్ని చేయండి, సీల్ చేయండి. 5వ విషయం, దోస్ హూ ఫర్గెట్ ద హిస్టరీ ఆర్ కండెమ్ టు రిపీట్ ఇట్. ఇది మళ్ళీ జరుగుతుంది. అది వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ పనిచేయలేదు అని చెప్పేసి ఈ గవర్నమెంట్ ని, ప్రస్తుతం నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ ని దుర్నాం చేసి, బదనాం చేసి, దాన్ని ఖండఖండాలు చేసి మళ్ళీ బంగ్లాదేశ్ లాగానే ఇండియాను కూడా చేయాల్సినటువంటి ఒక కాన్స్పిరసీ, అది జార్జ్ సోరోస్ నుంచి, ఇటు చైనా నుంచి, అన్ని చోట్ల నుంచి జరుగుతుంది. అది తప్పు కాదు, వాళ్ళ ఇంట్రెస్ట్ అని వాళ్ళు చేస్తారు. శత్రువు ఎప్పుడు మనకు బాగా ఉండాలని కోరుకున్నటువంటి మూర్ఖత్వం గాని, ఇగ్నోరెన్స్ గానీ, ఒక రకమైనటువంటి గుజ్జాతనం గానీ ఇంకోటి ఉండదు. అది గంటబద్ధంగా చెప్తున్నా.
ఒక లాస్ట్ పాయింట్ కూడా చెప్తున్నానమ్మా, ఒక నేషన్ కనుక తను తాను రక్షించుకోవాలంటే తనకు వచ్చిన ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, ఇంటర్నల్ స్ట్రెంగ్త్ మొబిలైజ్ చేయాలి, ఎక్స్టర్నల్ వాళ్ళని కల్టివేట్ చేయాలి. బిఎన్పీలో కూడా మన వాళ్ళు ఉండాలి. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడే మనం అక్కడ ఉన్నటువంటి పొలిటిక్స్ ని కంట్రోల్ చేయగలం. అందుకని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ, ఇట్ ఈస్ నాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ డిప్లొమసీ నౌ, ఇట్ ఇస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ సెక్యూరిటీ, ఇట్స్ ద క్వశ్చన్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. It is not the question of Dr. Jaishankar. It is the question of General of Indian Army. It is the question of the Chief Marshal who is now controlling all the other three forces, Air Force and all this mobilize చేసి paramilitary forces ని mobilize చేసి తీసుకెళ్లి వాటిని కంప్లీట్ గా సీల్ చేసి లోపల ఉండే, మీకు ఇంకోటి కూడా చెప్పాలి, జమైతే ఇస్లామీ వాళ్ళు బర్దవాన్ లో వచ్చేసి బ్లాస్ట్ చేశారు. ఎప్పుడు 5 సంవత్సరాల క్రితం, 6 సంవత్సరాల క్రితం. జమాతే ఇస్లాం కాడరు మొత్తం దేశం అంతా హైదరాబాద్ లో ఉన్నారమ్మా. మీరు చెప్తున్నారే మీకు హెడ్ క్వార్టర్ వెనక కూడా ఒక బ్లాస్ట్ జరగచ్చు రేపు నేను చెప్తున్నాను మీకు. అందుకని ఈ పరిస్థితుల్లో ఒక సిఐఏ, ఒక ఎన్ఆర్సీ అనేది ఆల్రెడీ, ఒక సిఐఏ అనేది మన దేశంలో ఒక కానూన్ గా ఉంది. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఖచ్చితంగా అలవ్ చేద్దాం. వెస్ట్ బెంగాల్ అలవ్ చేస్తే త్రిపుర గవర్నమెంట్ తో మన బీజేపీ, మన అంటే రూలింగ్ పార్టీ వాళ్ళు ఉన్నారు, త్రిపురలో ఉన్నారు, అస్సాంలో ఉన్నారు, ఇంకో చోట్ల చేర్చుకొని సిఐఏ ద్వారా ఎవరైతే అక్కడి నుంచి వస్తారో వాళ్ళు హిందూస్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, సిక్స్ కావచ్చు, వాళ్ళని తీసుకొని రావడం. అంతేగాని శరణార్థులు ఓపెన్ చేస్తున్నారు. ఒక పొలిటికల్ లీడర్, ఇంకో 2-3 పొలిటికల్ లీడర్ నేను బెంగాల్లో చెప్పారు 4 గంటల 5 గంటలకి 1 కోటి మంది వస్తే మేము వెల్కమ్ చేస్తున్నాం. వీడెవడు వెల్కమ్ చేయడానికి? వీళ్ళ అబ్బదా దేశం కోసం ప్రాణాలు అర్పించి రక్తం తర్పణం చేసిన పోలీస్ ఆఫీసర్గా చెప్తున్నా నేను. వీళ్ళ అబ్బదా దేశం. మళ్ళీ 74 వస్తే ఎప్పుడు దేశాన్ని అమ్ముకొని వాళ్ళ సుఖాల కోసం ఫారెన్ కంట్రీలో వాళ్ళ పిల్లల్ని పంపించి ఆనందంగా ఉండడం కోసమా? ఈ రోజు నేను చెప్తున్నా, 1 కోటి రావాలంటే మళ్ళీ ఒక జనరల్ ఎలక్షన్ పెట్టండి, ఒక రెఫరెండం పెట్టండి దేశంలో. నేను చెప్తాను 1 కోటి రావాల్సిన అవసరమే లేదు. ఈ దేశం నాది కూడా, ఇట్స్ మై కంట్రీ. హూ ఈస్ దట్ ఫెలో టు డిసైడ్? ఆయన ఎవరు చెప్పడానికి 1 కోట్లు మేము తీసుకుంటామని? మీ ప్యాట్రిమోనీ ఇది దేశం, భారతదేశం. ఏం చేశారు మీరు దేశం కోసం అని అడుగుతున్నా. అందుకని చెప్పేసి దేశం యొక్క సామగ్రిక పరిస్థితిని ఇచ్చేయాలంటే దానికోసం కొన్ని జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాని వెంటనే యూనియన్ టెరిటరీగా చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉండే మజుందార్ గారు ఆల్రెడీ ఒక ఎక్స్పెరిమెంట్ ఇచ్చారు. మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ ఏమవుతో చూద్దాం అంటే బేగిరాయా అక్కాయో అనుకుంటూ ఉండిపోతాం. మళ్ళీ హిస్టరీ రిపీట్ చేస్తాం. మళ్ళీ ఒక ప్రధానమంత్రిని పోగొట్టుకుంటాం, ఇంకో ప్రధానమంత్రిని పోగొట్టుకుంటాం. 1971 జరిగినట్టు దానికోసం పంజాబ్ అజిటేషన్ స్టార్ట్ చేశాడు జనరల్ జియావుల్ హక్. దానివల్ల ఇందిరాగాంధీని మనం కోల్పోయాం. మీరు ప్రభుత్వానికి ఇచ్చే సూచనలు, సలహాలు ఏంటండి? 1 minute లో చెప్పండి, టైం లేదు. రమేష్ రెడ్డి గారు. ఫస్ట్ సూచన ఏంటంటే ఇంటర్నల్ సెక్యూరిటీని ఇచ్చేయండి. ఎక్కడైతే ప్రాబ్లం ఉన్నదో అదే రిపీట్ ఇక్కడ చదవడానికి అన్ని రకాలుగా విచారణ చేస్తున్నారు. దీని గురించి ఆల్రెడీ చెప్పారు. ఈ దేశంలో కూడా జరుగుతుందని ఎలక్షన్ల ముందు ఏమైనా చెప్పారో ఆ పార్లమెంట్ అదే జరిగింది. కాబట్టి పక్కన సాక్ష్యం మనకు దొరికింది కాబట్టి ఇది జరుగుతుంది కాబట్టి దీనికి చేసుకోండి. నంబర్ 2, బార్డర్ ని కంప్లీట్ గా రియల్ గా సీల్ చేయండి. రోజు ఫెయిల్ టు రిమెంబర్ ది హిస్టరీ ఆర్ కంటెంప్ట్ టు రిపీట్ అన్నదాన్ని మర్చిపోకండి. 3వది, బంగ్లాదేశ్ రైఫిల్ కి ధీటుగా అక్కడ ఉండే స్మగ్లింగ్ అంతా ఆఫ్ చేయండి. మన ఎకానమీ ఈ 2 రూపీస్ కాయిన్ ఉంది, ఇది మన ఎకానమీ. ఈ వరల్డ్ హిస్టరీ అన్న బుక్ ఉంది, దీన్ని మనం మర్చిపోకూడదు. మన ఎకానమీ బాగా డెవలప్ అంటే మనకు సుస్థిరత ఉండాలి. ఎవరైతే భారతదేశం అల్టిమేట్ గా 2047 కి నంబర్ 1 పొజిషన్ పోదామనుకుంటున్నారో, దాన్ని ఆ స్వప్నాన్ని ఖండకృతం చేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా మనకి అగెన్స్ట్ గా పనిచేస్తారు. కాబట్టి తెలుసుకుని వాడాలి. 4వది, మన యొక్క ప్రభుత్వం యొక్క యంత్రాంగాన్ని ప్రక్షాళనం చేయండి. చాలా రాంగ్స్ జరుగుతున్నాయి యూపీఎస్సీ దగ్గర నుంచి అన్ని చోట్ల. అవన్నీ ఇమీడియట్ గా యుద్ధ ప్రాతిపదికన తీసుకోండి. యుద్ధం రాకపోయినా యుద్ధం వచ్చేసినట్టే అనుకోండి. పెద్ద దేశం అది, 12 కోట్ల ఉన్న దేశం అది. 5వ విషయం, మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన దేశంలో చాలా ఉగ్రంగా ఉన్నటువంటి యూత్ వాళ్ళ కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని ఇమీడియట్ గా సాల్వ్ చేయండి. ఊరకనే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ అదని ఇదని పెట్టుకోకొని మీరు ప్రాపగేట్ చేసిన దాన్ని మీరే నమ్ముతూ దాంట్లో ఉండకండి. కమ్ అవుట్ ద కంఫర్ట్ జోన్, ఫేస్ ద కాన్సిక్వెన్స్ ఇమీడియట్లీ. బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ తో జరుగుతున్నటువంటి వ్యాపారాలన్నిటి కూడా వాటి మీద కడా నజరు పెట్టండి. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ 1991 లో ఒక చేసిన అప్పుడుండే గవర్నమెంట్, ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ గారు వారి నేతృత్వంలో రైటర్స్ బిల్డింగ్ దఖలం చేశారు. ఇదే దఖలు మళ్ళీ జరుగుతుంది అక్కడ. అందుకని నేను వెస్ట్ బెంగాల్ డీజీపీగా పనిచేసిన వ్యక్తిగా చెప్తున్నా, అందరికీ హాత్ జోడి చెప్తున్నా, అయ్యా ఇప్పుడు జరిగిన పరిస్థితి యూకేలో జరుగుతున్న పరిస్థితి చాలా దారుణం. ఈవిడ యూకేకి వెళ్తానంటుంది, ఆవిడకి ఎవరు అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇండియాలోనే ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితులు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా సంసిద్ధంగా ఉండాలి. ప్రభుత్వం నిమ్మక నీరెత్తిన ఉంటే మాత్రం ఆ సునామీ మన దగ్గరకు వచ్చి మనల్ని కూడా వచ్చేస్తుంది. గజ్వాయ హింద్ అవుతుంది, ఎలాంటి అనుమానము లేదు. మనం కనుక సెక్యులరిజం పీస్ అనుకుంటా పోతుంటే ఇదే జరుగుతుందండి.
పీస్ కావాలంటే ముందు పీస్ ఉండాలి. గన్ బోర్డ్ డిప్లొమసీ. ఎవరికైతే మావో సెట్టింగ్ చెప్పాడు, ద పవర్ ఫ్లోస్ ఇన్ ద బ్యారల్ ఆఫ్ ద గన్ అని, ఆ గన్స్ మనం తీసుకోవాలి, గన్ బోర్డ్ డిప్లొమసీ చేయాలి. అసలు అమెరికాకు అందరూ భయపడుతున్నట్టే కారణం F-16s అండి. వాళ్ళకు ఉన్నటువంటి ఇవి. ఇజ్రాయెల్ ఒక్క దేశం అంతమంది పోరాడుతుంటే దానికి కారణం ఈ సుపీరియారిటీ. ఇజ్రాయెల్ నుంచి అమెరికా నుంచి నేర్చుకుందాం, రష్యాని హెల్ప్ తీసుకుందాం, మనదైన రీతిలో మనం ముందుకు. అదేనమ్మా, అంతకంటే నమస్కారం.